టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాది ప్రజల గవర్నమెంట్ అన్నట్టు చెప్పారు. ఓకే, వెళ్ళని కూడా బాగానే ఉంది. సో మొన్న 2 రోజులు కలెక్టర్ సదస్సు అనేది పెట్టడం జరిగింది. కలెక్టర్ సదస్సులో పెట్టిన తర్వాత సో అక్కడ ఏదైతే భోజనాల ఖర్చులు 1,20,00,000 దాకా దాన్ని బిల్ చేయడం జరిగింది. సో ఆ 2 రోజులు 1,20,00,000 అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ మీ అంచనా ప్రకారం? నేను ఒక విషయం చెప్తాను. ఒక మాట అండి, ఇందులో నాకు తెలిసి ఏమైనా పెద్ద పెద్ద ఈవెంట్లకి, భోజనాలకి, వాటికి ఒక టెండర్ పిలిచి ఉన్న వంట వాడుతాను, లేదంటే హోటల్లో 10 హోటల్లో కంపారిజన్ చేసి ఒకటి ఇస్తారు. కానీ స్ట్రైట్ అవే ఒక హోటల్కి ఇచ్చేస్తే సార్ ఈవెంట్ దగ్గర దగ్గర ఎస్ చార్జ్ నాట్ లెస్ దాన్ 3,600 రూపీస్ అంత చార్జ్ చేసాడండి. 3,200 రూపాయలు. 3,200 రూపాయలు. నాకు తెలిసి అక్కడ ఎంతమంది ఉంటారు? 26 జిల్లాల కలెక్టర్లు, 26 జిల్లాల ఎస్పీలు అండ్ మోర్ ఓవర్ ఇంకా ఉన్నతాధికారులు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ వస్తారు సెక్రటరియట్ నుంచి. వాళ్ళ గన్మ్యాన్లు, లేదంటే ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఎంటైర్ టీం, అంటే మంత్రులు అందరూ ఉన్న ఒక కాన్క్లేవ్ అనుకుందాం. ఎంత ఉంటారండి? మా అయితే 1,200 మందికి మించి ఉంటారు అంతే. ఎంత చూసుకున్నా 1,000-1,200 మ్యాక్సిమం అనుకున్నా. ఒక్కొక్కరి దానికి 3,200 రూపాయలు ప్లేటు ఏ హోటల్కి ఏ ప్రాతిపదిక ఇచ్చారు? పంచపక్ష 1,200 తిన్నా నాకు అంత అవుతుందో అవుతుందో చెప్పండి. అంటే ఇక్కడ మీరు గతంలో మీకు ఒక చిన్న పులిహార, లేదంటే ఒక బిర్యానీ పొట్లం, లేదంటే ఒక ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ తుఫాను బాధితులకి మొన్న ఇచ్చినప్పుడే 470 రూపాయలు లెక్క చెప్పారు ఒక్కొక్కటి. చెప్పుకుందా మీకు? తర్వాత ఏమో వీళ్ళకి అలవాటే కదా, ఒక సంబంధిత మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడుతూ, మన రెవెన్యూ మినిస్టర్ గారు లాస్ట్ టైం ఏం చెప్పారు? 23 లక్షలు మేము అగ్గిపెట్లు ఖర్చు పెడితే 23 కోట్లు అని రాశారు. మన టోటల్ ఫిగర్ అలా 1.2 కోట్లు టాలీ అవ్వాలంటే సో వాళ్ళు కూడా చెప్పారు మన ఎగ్ పఫ్ఫులకి 9 కోట్లు అని చెప్పేసి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వర్తిస్తున్నప్పుడు, ఇది గతంలో లోకేష్ గారు ఎంత తినేశారన్న దాని మీద కూడా అలో లక్ష్మణ నడిపే కదా. ఇదేంటంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోగానే వాళ్ళ మీద పడేయడం, వీళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోగానే ఏమే పడేయడం. ఇది వాస్తవం పక్క తీస్తే నిన్న ఇది 1.2 crores ఖర్చు అయిందా లేదా? ఇదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ గారు, ఆర్థిక మంత్రి గారు కూడా వాళ్ళ సమక్షంలో జరిగింది కదా ఇది. మధ్యలో చొక్క పెట్టడం తప్పు, 12 లక్షలు అయింది, ఇలాంటివన్నీ చెప్తారు వాళ్ళు. అంచేత మనం ఇవాళ విశ్లేషించినా రేపు వాళ్ళు ఇచ్చి ప్రవచనానికి బేస్ చేసుకుని మనం మాడాలి. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచించినట్లయితే వాళ్ళ సూపర్ 6లో ఏదైతే అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తీసుకొచ్చి ఏదైనా ఇప్పుడు ప్రజలు అందరూ ఈక్వల్ అన్నట్టుగానే అలా కూడా పెట్టొచ్చు కదా అని కొంతమంది అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ఉంటాయి కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ నియరెస్ట్ పాయింట్ నుంచి వాళ్ళ 1200 మందికి భోజనం సప్లై చేశారు. ఇదే అన్నా క్యాంటీన్ మనం ప్రజలకు ఇస్తున్నాం, మనం కూడా తిని చెప్దాం, ప్రజలకు నోట్ చేద్దామని. అదొక మంచి సైన్ లేదు కదా. అదే మరి అది అలాంటివి ఏమి చేయనప్పుడు ఏమవుతుంది? మనం డిబేట్ పెట్టుకుని 3,200 ప్లేట్ కింద లెక్క చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? ఒక ట్రాన్స్పరెంట్ వాళ్ళే చెప్తారు. ఒక పక్క శ్రీలంక అయిపోయిందని దగ్గర 70,000 కోట్లు అప్పు చేసి ఉన్నారు. నిన్న 17,000 కోట్లు అమరావతికి చేద్దామని చెప్పారు. ఒక పక్క సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని వాళ్ళే చెప్తారు, మళ్ళీ అప్పులు చేసి అమరావతికి అర్థమని వాళ్ళే చెప్తారు. ఈ రెండింటిలో ఏదైనా విశ్లేషించాలి మనం. ఓకే, అటు వెళ్తే ఇటు బాధ, ఇటు వెళ్తే అటు బాధ. సో ఓవరాల్ గా ఏంటంటే, నిన్న కాక మొన్న ఆల్రెడీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ చేశారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో కూడా ప్రజలకు తిరిగి పంచే కార్యక్రమాలు కూడా ఏం జరిగిందో మనం చూసాం. 470 రూపాయలు ప్లేట్ ఛార్జ్ చెప్పారు. ఏ బిర్యానీ 470 ఉందో నాకు తెలియదు. ఇక్కడ ప్యారడైజ్ బిర్యానీ అయిందన్నా రేపు నాకు 300 రూపాయల లోపునే అవుతుంది. బొట్టబోయినం సుబ్బయ్య గడి హోటల్లో కనుక తీసుకెళ్తే ఆ బొట్టబోయినం కూడా నాకు తెలిసి 3 తింటారు. 370 రూపాయలు అది అంతే. ఇంకా ఈ లెక్కలు అన్ని చెప్పమంటే వాళ్ళకి అమ్మో తెరే మీ దగ్గర లెక్కలు ఉండవు, మా దగ్గర ఉంటాయి అంటారు. మరి చదువుకుని పాపానికి చూడాలి కదా. మరి ఇంత 3,200 ప్లేట్ మాత్రం ఇట్స్ ప్యూర్ డెలిబరేషన్. ఓకే, అది ఎవరు జేబులోకి వెళ్ళి అంటున్నా సార్? అదే చెప్తున్నాను కదా, నాకు తెలిసి టెండర్ కూడా పెరగకుండా ఒక హోటల్కి డైరెక్ట్గా డెలివరేషన్ ఇచ్చారు. సార్ ఇంకోటి ఏంటంటే, నిజంగా పేర్ని నాన్నగారు పరారయ్యారా? కొన్ని న్యూస్ పేపర్స్లో మనం చూస్తున్నాం కదా. అవే దిక్కుమాల పేపర్లు చదవండి మీరు, అదే పరికమాల ఛానల్ వినండి. 3 రోజుల క్రితం ఏంటి లుక్అవుట్ నోటీస్లో వార్త వేశారు. తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఫ్యామిలీ అన్నారు. నేను నాలే రాశారు నిజంగా వెనకాల అదేంటి 3 క్లిప్పింగ్లు పంపించాను. మాజీ మంత్రులతో మంత్రాలు జరుపుతున్న పేర్లు ఏది నమ్మంటారు చెప్పండి. మళ్ళీ అనమాట ఆయన నిజంగా అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు ఫ్యామిలీతో. మొదటి రోజు విశ్లేషించాం, 2వ రోజు అంటే లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు, విశ్లేషించాం. 3వ రోజు వచ్చేసరికల్లా మంత్రులతో చర్చ చేస్తున్నారంటే ఏది జనాలకి ఏట్లా చెప్పాలి మేము? ఎవరో మీకు జర్నలిజం డిగ్రీలు ఇచ్చిన వాళ్ళు నాకు తెలియక అడుగుతాను. వాస్తవం రాయండి. ఏమే నాకు తెలియక అడుగుతాను. జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు జోగి రమేష్ వద్దు గోయితేపల్లి ఇంట్లోంచి నేలమాలిగల కథలు చెప్పారు కదా, తాడేపల్లి నేలమాలిగలని. దాంట్లోంచి సొరంగం తవ్విన దగ్గర నుంచి నువ్వు డైరెక్ట్గా తాడేపల్లి భవనంకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అలాంటి దగ్గర జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు ఇదే కిట్టు గారు పేరుని కిట్టు మీద కూడా నోటీసులు ఇస్తే సమాధానం చెప్తారు. ఇక్కడ మీరు గమనించండి సార్, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒక పని చేస్తారు.
దానికి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో ఈ తపేలా ఛానల్లో కూర్చుని చూడండి క్లైమాక్స్లో హీరో ఫైట్ విలన్ని చంపేయడం ఉంటుంది కదా, అలాగా ఇది సాయంత్రం డిబేట్ వేసాక రోజు కొన్ని అరెస్ట్ చేయాలి వీళ్ళ ప్రకారం. అలా ఈ పేరు నాని ఇష్యూలో మీరు గమనిస్తే ₹1 డీడీ తీసుకుంది ప్రభుత్వం. అవును, అక్కడ ఎక్సెస్ రైస్ ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పింది కరెక్టే. రెండో రోజు 70 లక్షలకి ఎంతకు మళ్ళీ డీడీ 70 లక్షల డీడీ తీసింది. అవును, తీశారు. అక్కడి నుంచి పెద్దలాటకం మొదలైంది. ఏమని మొదలైంది, అరే ఇది అన్యాక్రాంతంగా పట్టుకున్న బియ్యం, దీనికి పెనాల్టీ క్లాజులు లేవు, ఇది డబ్బులు కట్టకూడదని. ఆ నిజమైన విశ్లేషణ ఏదైతే ఉందో నిగ్గు తేల్చి ప్రజలకు చెప్పండి. నేను గొడవలో ఎక్సెస్ ఉన్నది, రేషన్ బియ్యం అన్యాక్రాంతంగా వచ్చినవి పట్టుకున్నాం. ఎందుకు నేను రైడ్లు చేశారు కదా కలెక్టర్ గారును మంత్రి గారును. అవును, వీళ్ళిద్దరూ కనుక ప్రెస్ మీట్ పెట్టి ఎస్ ఇది ఈ విధంగా దొరికే, ఇది ఖచ్చితంగా తప్పు, దీని మీద మేము పెనాల్టీ క్లాస్ లేదు, దీనికి ఈ విధంగా మేము చేయబోతున్నాం అని చెప్పిన తర్వాత అప్పుడు మీరు పేరు అనే విషయంలో ఏదైనా డిబేట్ చేద్దాం. ఓకే, ఓ పక్క వాళ్ళే ఎలా చేస్తారు ₹1 డీడీ, 70 లక్షలకి మళ్ళీ ఎక్సెస్ ఇంకా ఉంది కదా నేను పే చేస్తానని చెప్తున్నాడు. చేశారు కూడా. ఈ రెండింటికి సారాంశంలో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు అది అన్యాక్రాంతం ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు పెనాల్టీ కట్టారు బానే ఉంది, అది చేసిన స్కామ్ కి శిక్ష కూడా పడాలి అన్నట్టుగా నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు పెనాల్టీ క్లాస్ తో డబ్బులు తీసుకుంటారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దేర్ అని కదా. శిక్షతో పెనాల్టీతో పాటు శిక్ష కూడా అనుభవించాలి సార్, తప్పే ఉంది. వాళ్ళు శిక్ష ఇస్తున్నాం అని చెప్పమనండి. డెలిబరేషన్ లేకుండా ఈ కాకమ్మ కబుర్లతో ఎవరు కాలక్షేపం చేస్తారు? నిజంగా ఇంకోటి ఏమంటున్నారంటే సార్, పేర్ని నాని గారు భయపడ్డారు కాబట్టి, అక్కడ స్కామ్ జరిగింది కాబట్టి ఆయన మనీ అనేది పే చేశారు. ఈవెన్ ఇఫ్ ఆయన ఎటువంటి స్కామ్ చేయకపోయి ఉన్నట్లయితే ఆయన డబ్బులు అనేది రూపాయి కూడా తీసి ఉండేవారు కాదు. ఈవెన్ నేను అక్కడ స్కామ్ జరపలేదు, అక్కడ ఎక్సెస్ ఉండి అక్కడ స్కామ్ జరపలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కేసులన్నా పెట్టుకో, నేను ఫేస్ చేస్తాను అన్నట్టుగా పేర్ని నాని గారు ఎందుకు చెప్పట్లేదు? మనీ కట్టారంటే అక్కడ ఏదో స్కామ్ జరిగినట్టుగా అంటున్నారు. భలే ఉంది సార్ ఇది. ఇప్పుడు మీకు సినిమా ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళ బెనిఫిట్ షూ టికెట్ ₹1000, రేపు మామూలు షో అది ₹100 టికెట్. మీ ఫ్రెండ్ మీరు ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు అనుకోండి, నేను ₹1000 పెట్టి చూస్తున్నా 100కి ఎలా చూసావు అని చెప్పి మొదలెట్టారు అనుకోండి, ఈ డిఫరెన్స్ ₹900 మీరు పే చేయాలంటే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? అలాగే ఇక్కడ ఈ బియ్యంకి సంబంధించిన విషయంలో ఏదైతే ఒక 1 పాయింట్ టు 1 పాయింట్ వెళ్ళే దగ్గర ₹1,70,00,000 వేరియేషన్ అనుకోండి సార్. ఆ ₹1,70,00,000 వేరియేషన్ ఇక్కడ పే చేయండి అన్నది వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో అన్యాక్రాంతం ఎలా అవుతుంది? ఓకే, ఇప్పుడు గతంలో మీరు చూడండి డ్రగ్స్ వైజాగ్లో దొరకగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ చేసి ఆంధ్రప్రదేశ్ చేసేస్తారు, చచ్చిపోయారు, పొడి చేశారు, చచ్చిపోయారు, అందరూ ఇంకా డ్రగ్లే తిని బతుకుతున్నారని అందరూ బొమ్మడి చేస్తారు. లాస్ట్కి సిబిఐ ఏం తెలిసింది? అలాగే ఉంటాయి వీళ్ళ పకోడీ కబుర్లు. వాళ్ళ రాతకే దిక్కు దివాణం లేదు, ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? సార్ నెక్స్ట్ ఏదైతే ఇది ఉందో సార్, ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడినట్టు, ఏపీ ఫైబర్ నెట్ నిధులు ఆర్జీవి గారికి వెళ్ళినాయి అని కొన్ని, ఏదైతే థర్డ్ పార్టీ దానికి వెళ్ళినాయి అని కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? నిజంగా ఆర్జీవి గారికి ఏపీ ఫైబర్ నెట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్ళినాయి? ఏదైతే 2-3 సినిమాలు తీయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఆ సినిమాలు ఎలక్షన్స్కి యూజ్ అవుతాయని చెప్పేసి ఆర్జీవి గారితో మాట్లాడడం జరిగింది. అందుకని ఆ నిధులు మొత్తం ఆర్జీవి గారికి కొంచెం ట్రాన్స్ఫర్ వెళ్ళినాయి అని కొంచెం ఛానల్స్లో వింటున్నాం కదా. టైం వేస్ట్. నేను ఒకటే చెప్తాను సార్, దాంట్లో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అన్నదానికి ఈ సినిమా ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ అయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాని మీద రెవెన్యూ, ఇప్పుడు ప్రొడ్యూసర్ 100 కోట్లు పెట్టి సినిమా తీసాడండి, అదేదది బదిలీ మగధీరాకి డీటుగా సినిమా తీసాడు. ఏమైంది? మొత్తం నన్న గుండు గీసింది ప్రజలు, సినిమా హిట్ కాలేదు, డబ్బులు రాలేదన్నప్పుడు అది ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అప్పుడు కూడా డబ్బులు రాకపోతే ఎవరిది బాధ్యత? ప్రొడ్యూసర్కి ఎత్తిపడింది. అలా ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడానికి ఏ ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ తీసుకుని రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, డెఫినెట్గా బిజినెస్ చేస్తాడు. ఆ సినిమా 2.1 కోటికో ఎంతకో అమ్మాడు దానికి, ఓటీటీ ఏపీ ఫైబర్ నెట్కి. ప్రాఫిట్ రాలేదంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతుంది కాదు. ఒకవేళ ప్రభుత్వం దాని మీద వచ్చి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని చేయలేదో చేసిందో ఒక ట్రాన్స్పరెంట్గా దాని మీద ఒక విచారణ జరిగి దీంట్లో అవుట్కమ్ మీద మాట్లాడితే ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ సినిమా బిజినెస్ జరగలేదు, మామూలు ఎవరు చదువుతారండి అలా పనికిమాల సినిమాలు, తల తోక లేకుండా ఓదానికి ఇంటర్లింక్ లేకుండా సినిమా ఉంటే ఎక్కడవుతుంది? సో ఓవరాల్గా ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేసి ఆ సినిమాతో ఏదో అయిపోతుంది అనుకున్న భ్రమంలో ప్రజల నుంచి ఆ సినిమా రిలీజ్ అయింది. కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆయన ఎలక్షన్స్ ముందు తీసిన ఆనాటి సినిమా చూడండి, వాంగవేటి రంగా గారి సినిమా, కడప రాజ్యంలో కమరాజ్యం మీద సినిమా, అవన్నీ ఎత్తిపోతల పథకాలే కదా, హైపులు తప్ప ఏం లేవు, అవన్నీ ఏం ఉండదు దాంట్లో. కంటెంట్ లేకుండా ఒక కంటెంట్ని డ్రైవ్ చేసిన కాన్సెప్ట్ని డెలివరీ చేసే దగ్గర ఆ టైంలో అక్కడ నచ్చట్లేదు. ఎందుకు? హ్యూమిలియేషన్స్. అక్కడ లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద హ్యూమిలియేషన్స్. గతంలో ఓ చౌదరి సామాజిక వర్గానికి అడాప్ట్ చేసుకుని ఏదో మాట్లాడతాడేమో అనుకున్న కాన్సెప్ట్లో ఓవరాల్గా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. రంగాగారు భార్య, రంగాగారు ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా సుఖంగానే ఉన్నారు, 2 సామాజిక వర్గాలు వేరైనా సరే. కానీ వీళ్ళ బాధ అంతా
మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు అసలు విషయాలు కానీ అనవసరమైన విషయాలు చర్చిద్దామంటే చాలా టైం కావాలి మీకు నాకు. కానీ వాస్తవానికి ఏదైతే ముందు పే చేసింది అది ఎంతవరకు సబ్జుడిషియా కాదా అన్నది చూడమనండి. ఓకే. ముందు పే చేయడం తప్పు, క్లాస్ లేదన్నది ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి. కానీ ముందు బిజినెస్ ఎవరైనా ప్రొడ్యూసర్, నాకు తెలిసి నిజాంకి తెలంగాణకి ఎక్కడికో అమ్మిన ఉదంతాలని మనకు తెలిసినవే కదా, అవును. దాన్ని ఒకసారి ఇంటర్లింక్ చేయండి, ఎంతవరకు నిజం ఉంటుంది? అవును. సినిమా ప్రొడ్యూసర్ ముందు అమ్మకుండా సినిమా ఓటీటీలోకి సినిమా ఇచ్చారంటే డబ్బులు తీసుకోకుండా ఓటీటీకి ఇస్తారా? ఎవరు లేదా కలెక్షన్స్ పెట్టి నాకు ఇవ్వండి ఓటీటీ అని అగ్రిమెంట్లు ఉంటాయి ఎవరికైనా? లేదు. శాటిలైట్ రైట్స్ ఇస్తారు కొన్ని సినిమాలకి. మాట్లాడదాం, వాస్తవాలు ఎలాగే ఉంటాయి. అవును. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.